ఎగ్జిట్ పోల్స్ చూసి కొందరు ఖుషి అవుతుంటే ఇంకొందరికి బీపీ పెరగొచ్చిపో. 2 రోజులైతే ఈవీఎం పెట్టెలు తెరిచి ఓట్లు లెక్క పెడతారు. మరి ఈ 2 రోజులు లీడర్లకు నిద్ర పట్టుడైతే కష్టమే. ఏమైతుందో అని టెన్షన్ ఉంటది. మరి వాళ్ళు ఇలానేం లేదు, అన్ని పార్టీల లీడర్లది గిదే పరిస్థితి. గా టెన్షన్లు తగ్గించుకుంటానికి ఎవరెవరు ఏం చేస్తున్నారో గాని ప్రధాని సార్ అయితే గిట్ల నిమ్మలమైండుల్లా. 45 గంటల ధ్యానంకెళ్లి బయటకొచ్చిండు మోడీ సారు. కన్యాకుమారిల వివేకానందుడి స్మారకం దగ్గర బేస్తారం పొద్దుముక కూసుంటే ఇయాల పొద్దుముకొడిచింది. ఎమ్మటే పడవెక్కి పక్కనున్న దీవికొచ్చిండు. ఈడ తమిళ కవి తిరువల్లూర్ 133 అడుగుల విగ్రహానికి నివాళులు అర్పించిండు. ఓట్ల ప్రచారం ఒడవంగానే పంజాబ్ కెళ్లి చక్కగా కన్యాకుమారిల భగవతి అమ్మన్ గుడికొచ్చి పూజలు చేసిండు. అటెన్క నరేంద్రుడి ధ్యాన మందిరానికి పోయి ధ్యానంలో కూసుండు. పొద్దుగాల పొద్దుముక సూర్య నమస్కారాలు, ముత్యమంది షేపు నడుసుడు, ఎమ్మటే ధ్యానంలోకి పోవుడు. కొబ్బరి నీళ్లు జ్యూసులు తప్ప ఏం ముట్టలే. అనుకున్నట్టే ధ్యానం ఒడిపించుకొని ఢిల్లీ బాట పట్టిండు. పార్లమెంట్ ఓట్లప్పుడు మునుపు 2 మాటలు ఇట్లనే ధ్యానం చేసి పవర్లకొచ్చిన, ఇప్పుడు సుత గెలుస్తా అని సారు నమ్మిక అన్నట్టు.